పూర్వం క్రూరుడు విష్ణుద్వేషి అయిన హిరణ్యాక్షుడనే అతి భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు భూదేవిని అపహరించి రసాతలంలో దాచిపెడతాడు. ఆ రాక్షసుణ్ణి గెలవగలిగేవారు ఎవ్వరూ లేకపోవడంతో అతడిని చంపి భూమిని యథాస్థానంలో ఉంచడానికి శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం దాల్చి వస్తాడు. ఆ రాక్షసుడి దగ్గర నుంచి భూదేవిని కాపాడటానికి ఆ రాక్షసుడితో వరాహ అవతారంలో ఉన్న విష్ణుమూర్తి ఏకదాటిగా 1000 సంవత్సరాలు యుద్ధం చేసి ఎట్టకేలకి చివరికి ఆ రాక్షసుణ్ణి ఓడించి సంహరించారు. ఆ తరువాత భూదేవిని మరలా పైకి తీసుకొచ్చి భూమిని యథాస్థానంలో ఉంచి భూదేవిని ఉద్ధరించాడు విష్ణుమూర్తి. వరాహ అవతారంలో ఉన్న స్వామివారు భూదేవిని పైకి తీసేటటువంటి సమయంలో స్వామివారి కోరల తాకిడి కారణంగా ఒక మహాశక్తి పుంగవుడు భూదేవికి జన్మించాడు. అతడే నరకాసురుడు. భూదేవి తన కుమారుడైన నరకాసురుణ్ణి జనక మహారాజు వద్ద ఉంచి పెంచుతుంది. జనక మహారాజు నరకాసురుణ్ణి మంచి బుద్ధులతో చక్కగా విద్యా బుద్ధులు నేర్పించి పెంచుతాడు. దాంతో నరకాసురుడు జనక మహారాజు పర్యవేక్షణలో పెరిగి ఎంతో శక్తివంతుడుగా మారతాడు. పెరిగి పెద్దవాడైన నరకాసురుడు కామాఖ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని ప్రాగ్జ్యోతిష్యపురము అనే రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. ప్రస్తుతం అది అస్సాంలోని గౌహతి ప్రాంతం. కామాఖ్య ప్రాంతంలోని దేవీమాతను తన తల్లిలాగా భావిస్తూ ఆమెకు పూజలు చేసేవాడు. ఇలా ఎన్నో యుగాల పాటు ప్రజలందరినీ చాలా బాగా చూసుకుంటూ నరకాసురుడు రాజ్యపాలన చేశాడు. ఇక ద్వాపర యుగం మొదలైంది. ద్వాపర యుగం వచ్చాక నరకాసురుడు పక్క రాజ్యమైన మాహిష్మతి నగరంలో ఎక్కువ సమయం గడిపేవాడు. అయితే ఆ నగరంలో మురాసురుడు, నిశుంభుడు, హయగ్రీవుడు అనబడే 3 అసురులతో నరకాసురుడికి స్నేహం ఏర్పడుతుంది. ఆ 3 సత్వ, రజ, తమో గుణములకు ప్రతీకలు. ఇలాంటి అసురులతో స్నేహం చేయడం వల్ల నరకాసురుడిలో మెల్లగా ఆసురి లక్షణాలు అనగా రాక్షస లక్షణాలు పెరిగిపోతాయి. ఇంకా అప్పటి నుంచి నరకాసురుడు ప్రజలందరినీ హింసిస్తూ నరకయాతన పెట్టడం మొదలుపెట్టాడు. మిగతా అసురుల మల్లే బ్రహ్మకు తపస్సు చేసి అమరత్వాన్ని కోరుకున్నాడు. కానీ అది వీలు కాదు అని బ్రహ్మ చెప్పేసరికి అప్పటి వరకు ఎవ్వరూ అడగని విధంగా ఆలోచించి కన్నతల్లి తన బిడ్డను తాని చంపుకోదనే ఒకే కారణంతో అతని అంతానికి కారణం తన తల్లి అవ్వాలని వరం అడిగి పొందాడు. ప్రతి అసురుడి అంతానికి ఒక ఆసురి గుణం కారణమవుతుంది. అలా నరకాసురుడి అంతానికి కారణం అజ్ఞానం. వరం పొందిన తర్వాత నరకాసురుడు తన దుష్ట రాక్షస కృత్యాలు మొదలుపెట్టాడు. దేవతల రాజైన ఇంద్రుడి సైన్యంలో వేలాది దివ్య ఏనుగులు ఉన్నాయని తెలుసుకుని వాటిని సొంతం చేసుకోవాలని స్వార్థంతో స్వర్గం మీద దాడి చేస్తాడు. నరకాసురుని సేవకులు అసురులు స్వర్గాన్ని తమ కళ్ళ ముందే దోచుకుంటున్నా కూడా ఇంద్రుడు నిస్సహాయంగా ఉండిపోతాడు. చివరకు నరకాసురుడు దేవతలను సైతం వెంబడించడం ప్రారంభిస్తాడు. అలా వెంబడించే సమయంలో నరకాసురుడికి దూరంగా మెరుస్తున్న ఒక వస్తువు దృష్టిలో పడుతుంది. అవి దేవతల తల్లి అయిన అదితిదేవి కుండలాలు అనగా చెవిపోగులు. వెంటనే నరకాసురుడు అదితిదేవి వద్దకు వెళ్ళి వాటిని లాక్కుంటాడు. ఆ తరువాత నరకాసురుడు స్వర్గాన్నంతా దోచుకుని అక్కడ స్త్రీలను కూడా బంధించి తీసుకుని వెళతాడు. పృష్ఠ ప్రజాపతి కుమార్తె అయిన చతుర్దశి కన్యను నరకాసురుడు వివాహం చేసుకున్నాడు. ఇంద్రుడి కంటే శక్తివంతుడిగా కావడంతో తనను ఎవరు ఓడించలేరనే గర్వంతో అన్ని రాజ్యాల మీద దాడి చేసి ఆ రాజ్యంలోని రాజులతో యుద్ధం చేసేవాడు. యుద్ధంలో ప్రత్యర్థులను అంతం చేసి వాళ్ళ కుమార్తెలను ఆ రాజ్యంలోని సుందరిమణులైన కన్యలను అపహరించి తీసుకువచ్చి వారందరినీ అతని రాజ్యంలోని మణిపర్వతం మీద ఒక కోటలో బందీలుగా ఉంచేవాడు. అలా మొత్తంగా 16,000 మంది కన్యలను బందీగా ఉంచాడు. అదితిదేవి కుండలాలు ఆకాశంలో ప్రకాశించే సూర్యచంద్రులకు ప్రతీకలు. అదితి కుండలాలు దొంగలించడం అంటే సూర్యచంద్రుల వల్ల కలిగే కాలగమనాన్ని తన చేతిలో పెట్టుకోవడం. దీంతో కాలం నా ఆధీనంలో ఉంది కనుక మరణాన్ని జయించాను అనే మొదటి ఆలోచన నరకాసురుడికి వచ్చింది. పృష్ఠ ప్రజాపతి కుమార్తె చతుర్దశి కన్య. ఈవిడ చతుర్దశ భువనాలు అంటే సృష్టిలో ఉండే 14 భువనాలకు ప్రతీక. ఈ కన్యను వివాహం చేసుకోవడంతో లోకాలన్నీ తన సొంతమని రెండో ఆలోచన నరకాసురుడికి వచ్చింది. 16,000 మంది కన్యలను బంధించడంతో ఈశ్వరుడి యొక్క 16 కళలు తనవే, తానే ఈశ్వరుడు అని మూడో ఆలోచన
అతని మనసులో వచ్చింది. తనను మించిన వారు ఎవ్వరూ లేరు, తానే ఈశ్వరుడు అనే అజ్ఞానంలో ఉన్నాడు నరకాసురుడు. ఇదే అజ్ఞానంతో తనకు నచ్చినదల్లా హస్తగతం చేసుకున్నాడు. వరుణదేవుని దగ్గర ఒక దివ్య ఛత్రం అనగా గొడుగు ఉండేది. నరకాసురుడు ఆ ఛత్రాన్ని లాక్కుపోయాడు. అలాగే యమధర్మరాజు దగ్గర ఉన్న శక్తివంతమైన దండం పట్టుకుపోయాడు. కుబేరుడు దగ్గర నుంచి కచ్చపము అనే నిధిని పట్టుకుపోయాడు. ఇంద్రుడికి ప్రియమైన మేరు పర్వతాన్ని, ఇలా ఎన్నిటినో తన హస్తగతం చేసుకున్నాడు. ఇతని శక్తి ముందు దేవతలు ఎవ్వరూ నిలవలేకపోయారు. అందుకే దేవేంద్రుడు ఒకరోజు ఈ విషయం శ్రీకృష్ణుడికి చెప్పి సహాయం కోరాడు. శ్రీకృష్ణుడు వెంటనే ప్రాగ్జ్యోతిష్య నగరానికి బయలుదేరాడు. అప్పుడే సత్యభామ శ్రీకృష్ణుడి ఎదుటపడి, స్వామి, మీరు యుద్ధరంగంలో రాక్షస సమూహాలను అంతం చేస్తుంటే మీ ప్రావీణ్యాన్ని చూడాలని కోరికగా ఉంది. దయచేసి నన్ను కూడా మీ వెంట తీసుకువెళ్ళండి. మీ వీర ప్రతాపాలను నా కళ్ళారా చూడాలని ఆశపడుతున్నాను. అక్కడ చూసినవన్నీ తిరిగి వచ్చాక ఇక్కడ మిగతా రాణులకు చెబుతాను అని కోరింది సత్యభామ. అందుకు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, సత్యభామ, యుద్ధం అంటే ఏంటో సరదాగా ఉంటుందనుకుంటున్నావు. రోజు నాతో ప్రణయకేలి విలాసాల్లో తేలియాడుతూ ఇది కూడా ఏదో ఉద్యానవనంలో విహరించడం అనుకుంటున్నావేమో. యుద్ధభూమి అంటే ఎలా ఉంటుందో తెలుసా? అక్కడ తుమ్మెదల జంకారాలు వినపడవు. బ్రహ్మాండమైనటువంటి ఏనుగులు తొండాలు ఎత్తి గీంకారాలు చేస్తుంటాయి. అక్కడ పద్మాల నుంచి వచ్చిన పుప్పొడితో కూడిన గాలి రాదు. శరవేగంతో గుర్రాలు వెళ్ళిపోతుంటే వాటి డెక్కల నుంచి పైకి రేగిన ధూళి వచ్చి మీద పడుతుంది. అక్కడ సరోవరాల నుంచి వచ్చేటటువంటి చల్లటి గాలి రాదు. శత్రువులు విడిచిపెట్టినటువంటి బాణ పరంపర వచ్చి మీద పడుతుంది. అక్కడ కలహంసలు మొదలైన పక్షులతో కూడిన సరోవరాలు ఉంటాయని అనుకుంటున్నావేమో. భయంకరమైనటువంటి శత్రువుల ఆర్తనాదాలు, రక్తపు ఏర్లు, రాక్షసులతో కూడినటువంటి యుద్ధభూమియే ఉంటుంది అని కృష్ణుడు యుద్ధభూమి ఎంత దారుణంగా ఉంటుందో చెప్పి సత్యభామను అక్కడే ఉండిపోమ్మని ఒప్పించే ప్రయత్నం చేశాడు. కానీ సత్యభామ ఒప్పుకోలేదు. మీరు నా వెంట ఉండగా నాకెందుకు భయం, అందుకే నేను మీతో వస్తాను అని సత్యభామ చేతులతో నమస్కరించి కృష్ణుని వేడుకుంది. ఆ తరువాత ఆ ఇద్దరు గరుత్మంతునిపై ఎక్కి ఆకాశ మార్గంలో ప్రాగ్జ్యోతిష్యపురానికి బయలుదేరారు. ఆ నగరానికి రక్షణగా కొన్ని దుర్గాలు నిర్మించబడ్డాయి. అందులో పర్వత దుర్గాలు, శస్త్రదుర్గాలు, వాయుదుర్గాలు, జలదుర్గాలు, అగ్నిదుర్గాలు ఉన్నాయి. ఆఖరిగా మురాసురుడని రాక్షసుడి చేతి పాసాలతో ఆ నగర కేంద్రాన్ని పటిష్టపరిచారు. ఇక కృష్ణుడు అక్కడికి చేరుకున్నాక ముందుగా తన గదాయుధంతో పర్వత దుర్గాలను ముక్కలు చేశాడు. బాణాలతో శస్త్రదుర్గాల సమూహాన్ని ఛేదించాడు. వాయు, జల, అగ్ని దుర్గాలను తన చక్రంతో నాశనం చేశాడు. ఆఖరిగా అతి భయంకరుడైన మురాసురుడి పాసాలను ఖడ్గంతో ఖండించాడు. గదాయుధంతో ద్వారాలను, దాన్ని అడ్డుకుంటున్న రాక్షసులను, వాళ్ళ యంత్రాలను పగలగొట్టి తన పాంచజన్య శంఖాన్ని పూరించాడు. ఈ శబ్దానికి నీటిలో ఉన్న మురాసురుడు నిద్రలేచి బయటకు వచ్చాడు. 5 తలలు, 10 చేతులు, విశాలమైన ఆకారం ఉన్న ఈ అసురుడు లోకాలన్నిటినీ మింగేయడానికి వస్తున్నట్లు శ్రీకృష్ణుడి వైపుగా వచ్చాడు. ముందుగా తన శూలాన్ని గరుత్మంతుని వైపు ప్రయోగించాడు. కానీ కృష్ణుడు దాన్ని ఒడిసిపట్టి 3 ముక్కలుగా విసిరేశాడు. ఆ తరువాత ఇద్దరి మధ్య కొన్ని ఆయుధాలతో యుద్ధం జరిగింది. ఎంత ప్రయత్నించినా శ్రీకృష్ణుడిని ఓడించలేకపోయాడు. ఇక ఆ కోపంతో మురాసురుడు తన చేతులన్నీ ఒక్కసారిగా ఎత్తి దాడి చేయడానికి మీదకు వస్తుంటే శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించి అతని 5 తలలు ఖండించాడు. ఈ మురాసురుణ్ణి చంపడంతోనే శ్రీకృష్ణుడికి మురారి అనే పేరు వచ్చింది. మురాసురుడు చనిపోయాడన్న వార్త తెలిసి అతని 7 కొడుకులైన తామ్రుడు, అంతరిక్షుడు, శ్రవణుడు, విభావనుడు, వసుడు, సభాస్వంతుడు, అరుణుడు, ఈ యోధులందరూ పీఠుడనే సేనాని నాయకత్వంతో యుద్ధానికి వెళ్లి శ్రీకృష్ణుడిపై దాడి చేశారు. కానీ కృష్ణుడు వారి ఆయుధాలన్నిటినీ నేలపై పడగొట్టి బాణాలతో వాళ్లపై దాడి చేశాడు. దానికి ఒక్కొక్కరి శరీరాలు నువ్వు గింజంత ముక్కలయ్యాయి. ఇలా తన వాళ్ళంతా కృష్ణుడి ఆయుధాలకు అంతమయ్యారని తెలుసుకుని రోషంతో నరకాసురుడు ఆశ్చర్యపోయాడు. వెంటనే తన గజదళంతో యుద్ధరంగంలోకి ప్రవేశించాడు. ఆ సమయంలోనే శ్రీకృష్ణ పరమాత్మ
యుద్ధ రహస్యాలన్నిటినీ సత్యభామకు వివరిస్తున్నాడు. నరకాసురుడు యుద్ధానికి సిద్ధమవటం చూసిన సత్యభామ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆ విశాలమైన గరుత్మంతుడి వీపు భాగం నుంచి మెడభాగం మీదకు వచ్చింది. తన వాలుజలు ముడివేసుకుని చీరముడి బిగించి నిబ్బరంగా నిలుచుంది. కృష్ణుడు ఇక్కడే తన మాటలతో మాయ చేసి, సత్యభామ, ఈ రాక్షసులను మనం గెలవలేమా? యుద్ధానికి నువ్వెందుకు సిద్ధమవుతున్నావు? నీ ప్రయత్నాన్ని మానుకొని ఇలా రా. లేదు, మానుకునే ఉద్దేశం లేకపోతే ఇదిగో ఈ విల్లును అందుకో అని చమత్కారంగా తన ధనస్సుని సత్యభామ చేతికి ఇచ్చాడు. దానితో ఆమెకు ఎక్కడ లేని శక్తి వచ్చినట్లు అనిపించింది. వీర పరాక్రమంతో యుద్ధోత్సాహంతో వెంటనార బిగించి దాన్ని లాగి టంకారం చేసింది. ఆ శబ్దానికి ఒక్కసారిగా ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టింది. సత్యభామాదేవి బాణాలు ప్రయోగించడం మొదలుపెట్టాక ఆ ప్రదేశంలో ఆ శరముల గనగన శబ్దాలు, అసురుల ఆర్తనాదాలు తప్పించి ఇంకేమీ వినిపించలేదు. ఆ క్షణం సత్యభామ బాణప్రయోగం చూడటానికి వీరం, శృంగారం, భయం, రౌద్రం, విస్మయం ఈ భావాలన్నీ కలిసిన రూపంలా కనిపించింది. అక్కడున్న నరకాసురుడి సైన్యమంతా భయభ్రాంతులై పారిపోతుంటే కృష్ణుడు మాత్రం సత్యభామ చేస్తున్న యుద్ధరీతికి ఆశ్చర్యపోయి చిరునవ్వుతో చూస్తుండిపోయాడు. పూసల దండను అమర్చడం కూడా తెలియని సత్యభామ యుద్ధభూమిలో వింటినారిని బిగించి చేస్తున్న యుద్ధం చూసి ఆశ్చర్యపోయాడు. సత్యభామను యుద్ధ ప్రయత్నం నుంచి మరల్చడానికి ఆమెతో మాట్లాడుతూ, సత్య, రాక్షస సైన్యం యుద్ధరంగం నుంచి పారిపోయింది. ఇంకా విజయం నీదే. నీ ధైర్య సాహసాలు అమోఘం. ఇక ఇంటికి వెళ్ళాక నువ్వు ఎన్ని ఆభరణాలు కోరుకుంటే అవన్నీ నీకే ఇస్తాను అని పొగుడుతూ ఆమె చేతి నుంచి తన ధనస్సుని వెనక్కి తీసుకున్నాడు. ఇది చూసిన నరకాసురుడు, కృష్ణ, మగవాళ్ళ ఎదుట ఒక స్త్రీ పౌరుషం ప్రదర్శిస్తుంటే నువ్వు యుద్ధం మానేసి మౌనంగా ఉండటం సరికాదు. రాక్షస వీరులమైన మేము వీరాది వీరులం కనుక ఆడవాళ్లతో పోరాటం చేయడానికి ఆరాటపడలేదు అని చులకనగా అన్నాడు. సత్యభామ మొదలుపెట్టిన యుద్ధంతో నరకాసురుడి అంతం మొదలైందని తాను గుర్తించలేకపోయాడు. కృష్ణుడు, నరకాసుర, తొందరపడకు, నీ అంతం నా చేతుల్లోనే అవుతుంది. అది చూసి దేవకాంతలు సంతోషిస్తారు అని సమాధానం ఇచ్చి నరకాసురుడి సైన్యంపై శతాగ్ని అనే దివ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. దాని దాటికి ఎందరో అసురులు గాయపడ్డారు. కృష్ణుడి బాణ సమూహాలకు నరకాసురుడి అసురు సైన్యం నేలకూలింది. అందులో కొంతమంది అయితే వాళ్ళ ప్రాణాలు దక్కించుకోవడానికి పరుగులు పెట్టారు. మరికొందరు ఆయుధాలతో ఎదురు తిరిగారు. కానీ కృష్ణుడు వాటన్నిటినీ ఖండించి వేశాడు. గరుత్మంతుడు తన వంతుగా రెక్కలు గట్టిగా విదిలించి శత్రు సైన్యంలో ఉన్న గజదల గుంపులన్నీ చిన్నాభిన్నం చేశాడు. అది చూసి నరకాసురుడు శక్తి అనే ఆయుధాన్ని గరుత్మంతుడిపై ప్రయోగించాడు. కానీ ఆ అస్త్రం అతన్ని ఏమీ చేయలేకపోయింది. దానితో కోపం రెట్టింపై మదగజంపై ఉన్న నరకాసురుడు ముందుకు దూసుకొస్తూ శూలాన్ని ప్రయోగించబోతే కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి నరకాసురుడి శిరస్సుని మొండెం నుంచి వేరు చేశాడు. ఈ విధంగా నరకాసురుడు చనిపోయాడు. ద్వాపర యుగంలో భూదేవి సత్యభామగా జన్మించింది. నరకాసురుడు కోరినట్లే అతని అంతం సత్యభామ యుద్ధంతో మొదలైంది. కృష్ణుడు సుదర్శనంతో విముక్తి పొందాడు. నరకాసురుడు చేసిన దాడికి శ్రీకృష్ణుడు మూర్ఛపోతే సత్యభామ యుద్ధం పూర్తి చేసిందని మరొక కథ ప్రచారంలో ఉంది. నరకాసుర వధ అయిన తరువాత శ్రీకృష్ణ పరమాత్మ నరకాసురుడు బంధించిన 16,000 మంది రాజకన్యలను విడిపించి వారిని తమ రాజ్యాలకి తిరిగి వెళ్ళమని కోరగా ఆ రాజకన్యలు నిరాకరిస్తారు. ఆ యుగపు సమాజం వారిని అంగీకరించదని, తమని హీనంగా చూస్తారని, అందుకే వారందరినీ వివాహం చేసుకోమని కృష్ణుడిని వేడుకుంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు 16,000 రూపాయలను ధరించి ఒకే ముహూర్తానికి ఈ 16,000 రాజకన్యలను వివాహం చేసుకున్నాడు. వారంతా 16,000 అంతఃపురాలలో నివసించసాగారు. నరకాసురుని అంతం చూసిన దేవతలు, మునులు అందరూ తమ కష్టాలు తొలగిపోయాయని సంతోషించి మరునాడు సకల లోకవాసులు దీపాలను వెలిగించి సంబరాలను జరుపుకుంటారు. అప్పటి నుంచి దీపావళి పండుగ జరుపుకోవడం ఆచారమైనట్లు కథనం. ఎప్పుడైతే చీకటి లాంటి అజ్ఞానాన్ని జ్ఞానమనే దీపంతో దూరం చేసుకుంటామో అప్పుడే మనిషి తనని తాను గుర్తిస్తాడు. ఇదే ఈ కథలో ఉన్న నీతి.